అందరికీ నమస్కారం. ఈ వారం మేష, వృషభం, మిథునం రాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఒక రాశి వారికి మాత్రం అనుకోని ధన ప్రాప్తి మరియు మరొక రాశి వారికి కొత్త ఆరంభం. ఇక ఇంకొక రాశి వారికి అవకాశాలు, సవాళ్ళు రెండూ కలిసే ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. మొదటగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి కొత్త ఉత్సాహం, ధైర్యం వస్తుంది. మీరు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ఒక పని సాఫల్యం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు మరియు కొత్త బాధ్యతలు మరియు కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఇక వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు కూడా వస్తారు. ఇక లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదురుతాయి. ఇక ఆర్థికంగా చూస్తే ధనప్రాప్తి చాలా బాగా జరుగుతుంది. ఇక పాత బాకీలు కూడా వసూలవుతాయి. కొంతమంది అయితే పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యులతో కొంత విభేదం రావచ్చు, కానీ మీరు సహనం పాటిస్తే మాత్రం సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఇక దాంపత్య జీవితంలో మధురమైన సమయాలు మీరు గడుపుతారు. ఇక ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవు. అయితే అలసట, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం ప్రారంభించిన పనులు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం కొత్త ఆరంభాల సమయం ఆరంభమైంది. ఏదైనా పాత సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త మాత్రం వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీ కష్టానికి గుర్తింపు కూడా వస్తుంది. ఇక కొత్త ప్రాజెక్టులు కూడా రావచ్చు. ఇక వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వాములతో మంచి అవగాహన కూడా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు ధనప్రాప్తి మరియు ఇంకోవైపు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఇక విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన వారం. చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబంలో అయితే ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. ఒక కొత్త సభ్యుడు చేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయాల దర్శనం, పుణ్యక్షేత్ర యాత్రకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మలుపు తిప్పే అవకాశాలు కలిగిస్తాయి. ఇక ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం అవకాశాలు, సవాళ్ళు రెండూ కలిసే ఉంటాయి. ఇక ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు, పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయి. కానీ కష్టపడి పని చేయాల్సి కూడా ఉంటుంది. అలా అయితేనే మీకు ఫలితం కూడా దక్కుతుంది. ఇక కొంతమందికి బదిలీ అవకాశం ఉంటుంది. ఆ బదిలీ భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా మారుతుంది. ఇక వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కూడా ఏర్పడతాయి. విదేశీ సంబంధాలు కూడా బలపడతాయి. ఇక ఆర్థికంగా లాభాలు వస్తాయి, కానీ ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే అవుతాయి. సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే లాభం మీ వైపే ఉంటుంది. ఇక దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ మీరు సహనం పాటిస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మిత్రుల సహాయం, బంధువుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇక ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయాణం మీకు ఉపయోగకరంగా మారుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. అలసట, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ధ్యానం, యోగం చేయడం మంచిది. ఈ వారం మిథున రాశి వారు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి విజయం సాధించేలా మారుతాయి. చూసాం కదా అండి, ఈ వారం మేష, వృషభ, మిథున రాశి వారి వారం ఫలితాలు. మేషరాశి వారికి కొత్త అవకాశాలు, వృషభ రాశి వారికి కొత్త ఆరంభాలు, మిథున రాశి వారికి కొత్త అవకాశాలు అంటే సవాళ్ళు రెండూ కలిసే ఉంటాయి. మరుసటి రోజుల్లో మిగతా రాశుల ఫలితాలను కూడా తెలుసుకుందాం.
తప్పక మా వీడియోను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.